భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 10/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణపక్ష బహుళ పాడ్యమి ఆదివారం. పాడ్యమి మధ్యాహ్నం 12:49. నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 3:31 వరకు. అనంతరం శతభిష నక్షత్రం వర్జన్ రాత్రి 10:35 నుండి 12:09 వరకు. దుర్ముహూర్తాలు సాయంత్రం 4:44 నుండి 5:35 వరకు. సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:27. అమృత గడిలు తెల్లవారుజామున 5:20 నుండి ఉదయం 6:43 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 7:40 వరకు శుభ సమయం. మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభకాలం. శోభన యోగం ఉంది ఈరోజు రాత్రి 2:42. కౌలవం మధ్యాహ్నం 12:49. తైతుల కరణం రాత్రి 12:16. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేయుట, ప్రతి పనిలోనూ కూడా ఆలస్యమైనా కానీ ఆ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది ఈరోజు. వృషభ రాశి వారికి కోర్టు లావాదేవీల్లో బంధుమిత్రుల వల్ల సమస్యలు, అధిక ఖర్చులు ఉండే అవకాశాలు. మిథున రాశి కుటుంబ సమస్యలు, కొన్ని ఇబ్బందులు, బంధుమిత్రులతో సఖ్యత లేకపోవుట, అశాంతి. కర్కాటక రాశి ధనలాభం, విదేశీ ప్రయాణాలు, అనుకూలతలు. సింహరాశి కుటుంబ కలతలు, అవమానకరమైన సంఘటనలు, మనోవిచారం. కన్యారాశి గృహంలో మార్పులు, అధిక ఖర్చులు, అధిక శ్రమ కూడా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉండే అవకాశం. తులారాశి అప్రయత్న ధనలాభాలు, వ్యాపారం మూలికంగా లాభాలు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి కుటుంబ జీవన విధానంలో మార్పులు, కొన్ని విషయాల్లో ఆందోళన కూడా చెందే అవకాశం ఉంది. అలాగే ధనస్సు రాశి ఉద్యోగంలో ప్రమోషన్లతో కూడిన బదిలీలు, ఆనందం, ధనవృద్ధి, శుభవార్త శ్రవణాలు కూడా ఉన్నాయి. మకర రాశి గృహంలో ఉద్యోగాల్లోనూ స్థానచలనం ఉండే అవకాశాలు, కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం కూడా ఉంది. మీనరాశి ధనము మంచినీళ్ళ వల్లే ఖర్చు అయిపోవడం, సమస్యలు, ధనం లేక ఇబ్బంది, రుణాలు చేయవలసి రావడం, రుణాలకి అప్లై చేయడం జరుగుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే త్రివిక్రమః ఓం త్రివిక్రమాయ నమః. త్రివిక్రమ అనగా త్రివిక్రములు అనగా పాదములు. 3 పాదముల చేత ముల్లోకాలు ఆక్రమించిన వామనావతారం ఈ పవిత్ర నామాన్ని గానం చేయబడుతోంది. ఎందుకంటే జాగ్రత్త, సుషుప్తి, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలు దాటించేవాడు తురీయంలో అవస్థను చేరినవాడనియు భావమే కనుక త్రివిక్రమ అన్నారు. ఇంకా స్వామి ఏమిటంటే ఇంతింతై వటుడింతై మరియు దానంతై నభోవీధి పైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కాంతి ఎంతై ధ్రువుని పైనంతై సత్య పదోన్నతుండగు బ్రహ్మాండాంత సంవర్ధియే అన్నాడు. 2 కాళ్ళ నుంచి ఇంకో కాలు వచ్చింది, 3 కాళ్ళు వచ్చాయి. ఆకాశంలో ఒకటి చాచాడు, భూమి మీద ఒక కాలు చాచాడు, ఇంకో కాలు ఎక్కడ పెట్టమంటామన్నాడు. బలిచక్రవర్తి అహంకారం గర్వంతో ఉన్నాడు కదా, అది అణిగిపోయి నా శిరస్సు మీద పెట్టండి స్వామి అంటే పాతాలను తొక్కేశాడు. అహంకారం, గర్వం, కోపం భగవంతుడి దగ్గర పనిచేయదు. నీ అధికార దర్పం కానీ, అధికార గర్వం కానీ, అధికార వ్యామోహం కానీ, ధన గర్వం కానీ, నేను ధనవంతుడైన పొగరు కానీ, అహంకారం కానీ, గర్వం కానీ దేవాలయాల్లో దేవుడు ముందు చూపించకూడదు. బలిచక్రవర్తి అలాగే చూపించాడు, అందుకే వాడు అహంకారాన్ని తొక్కాడు. కనుక 3 పాదాలు కలిగినటువంటి వాడు కూడా త్రివిక్రముడయ్యాడు. ఇంతింతై వటుడింతై మరింతై దానంతై నభోవీధి పైనంతై అని అలా ఎదిగిపోతూ ఉన్నాడు. ఆ లోకాలు, అన్ని లోకాలు, సత్యలోకానికి, బ్రహ్మలోకానికి కూడా దాటుకుంటూ వెళ్ళిపోయాడు అన్నమాట. అటువంటి ఈ విశ్వ విరాట్ రూపుడు అన్నమాట స్వామి. పాతాళం నుండి అంతరిక్షం వరకు కూడా ఆయన రూపమే. ఆయన కడుపులోనే ఉన్నాం మనం అందరం కూడా, ఆయన ఉదరంలో ఉన్నాం మనం. అందుచేత పరమాత్మ త్రివిక్రముడు అనే సమంజసంగానే ఋషులందరూ కూడా కీర్తించారు. ఆ నామానికి అంత శక్తి ఉందన్నమాట. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.